మనం మంచివాళ్ళం కాదని తెలిసినప్పటికి కూడా, మనం పాపులం అని తెలిసినప్పటికి కూడా మనం రక్షించబడాలని దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకొని మనల్ని తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ కృపను బట్టి మనం ఏం చేయాలంటే, ఆయన ఒక మాట అంటాడు, అదే 11వ అధ్యాయంలో రోమపత్రికలో, కాబట్టి మీరు గర్వింపక భయపడుడి అని ఉంటుంది 20వ వచనంలో. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడ. దేవుని కృపను ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి. దేవుని కృప మన ఎడల ఎంత విస్తారంగా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, నన్నేనా దేవుడు రక్షించింది, నన్నేనా దేవుడు ఎన్నుకుంది, అసలు ఏ మంచితనం నాలో ఉంది, ఏ గొప్పతనం నాలో ఉంది, నా నోరు మంచిది కాదు, నా ఆలోచన మంచివి కాదు, నా తలంపులు మంచివి కావు, నా క్రియలు మంచివి కావు, నా బుద్ధి మంచిది కాదు, అయినా కూడా దేవుడు నన్ను ఎన్నుకోవటానికి, దేవుడికి నాలో ఉన్న ఒక్క మంచితనం, ఒక్క క్వాలిటీ ఉందంటే నథింగ్, ఇట్ ఈస్ బై గ్రేస్, అంతే, ఇట్ ఈస్ బై గ్రేస్. అందుకనే భక్తులు పాడరు, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివి అంటే, ఆయన కృపలో మనం తలపోసుకుంటే మనం ఏం చేయగలమంటే నథింగ్. అందుకనే మనం భయపడాలి. దేవా, నన్ను రక్షించడానికి నేను ఏమాత్రపు యోగ్యుడను, నేను నథింగ్, నేను అయోగ్యుడిని, అపాత్రుడిని, నా పట్ల నీ కృపను బట్టి ఎంతగానో మనం స్తుతి అర్పణలు చెల్లించాలని. గర్వించడానికి ఏమీ లేదు మనలో మన క్వాలిటీస్ ఏమీ లేవు. మనకున్న శక్తి చాలా కొంచెమే, మనకున్న బలము చాలా కొంచెమే, మనకున్న జ్ఞానము చాలా చిన్నది, చాలా తక్కువ. దేనిని బట్టి మనం అతిశయించాలి? అతిశయ కారణము క్రీస్తు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, అతిశయించువాడు సిలువునందే అతిశయించాలి. ప్రభువా, నా కోసం నా స్థానంలో నువ్వు చనిపోయావు. ఆ సిలువను చూసినప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. అక్కడ నేను, నాది, నా స్థానం అది, నేను సిలువ వేయబడాలి, నేను మేకులతో కొట్టబడాలి, నేను ముళ్ళ కిరీటం పెట్టబడాలి, నేను గాయపరచబడాలి, నేను అవమానపరచబడాలి, నేను నిందించబడాలి. దిస్ ఈజ్ మై ప్లేస్ అని మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి.